యమ్నోన్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాశీనాథ్ రెడ్డి గారు అయితే మన దగ్గర ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి 1.5 year కావస్తా ఉంటుంది. సో ఇక్కడ పార్టీలకు అతీతంగా పార్టీ అని కాదు, ఈ పార్టీ ఆ పార్టీ అని అనుకోకుండా సో మొత్తం సో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం ఏదో డైరెక్ట్గా ఏదో నామినేటెడ్ పోస్టెడ్ తీసుకొని ఇట్లా కింది స్థాయి నుంచి వచ్చిన కార్యకర్త కాబట్టి ఆయనకున్న కమిట్మెంట్ కానీ సో ఆయనకున్న ఎఫర్ట్స్ కానీ సో ఆయనకున్న ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన రావు. సో ఆయనకు పార్టీ బలం కంటే సో ప్రజల బలమే ఎక్కువ ఉందని నేను బాగా ఆశిస్తున్నాను. ఈ పేట ప్రజలంటే నీ మామకెంతో ప్రేమ పన్ని. హలో హాయ్ నమస్తే. మనం ప్రస్తుతం అయితే నారాయణపేట నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి యమ్నోన్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాశీనాథ్ రెడ్డి గారు అయితే మన దగ్గర ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి 1.5 year కావస్తూ ఉంది. మరి ఏమేమి సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది, అదేవిధంగా ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఈ గ్రామంలో మరి అన్నగారి పేరు బలంగా వినబడతా ఉంది, గ్రామ ప్రజలైతే అనుకుంటా ఉన్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి మరి ఏమన్నా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా వార్త తిన్నాం. మరి అన్నగారే మన దగ్గర ఉన్నారు కాబట్టి మరి కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అన్న, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి అయితే 1.5 year కావస్తూ ఉంది. మన అన్న ఈరోజు 1.5 yearలో అంటే ఏ సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేసింది? ఫస్ట్గా నా పేరు కాశీనాథ్ రెడ్డి. నేను యమ్నోన్పల్లి విలేజ్ నుంచి సో నారాయణపేట నియోజకవర్గం. మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సో మనకు ఏవైతే ఇచ్చారో గ్యారంటీస్ ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం సో మనకు మహాలక్ష్మి పథకం కింద ఏంటి మన సిలిండర్, ఉచిత సిలిండర్ సో అది 100% ఇక్కడ పార్టీలకు అతీతంగా సో పార్టీలకు అతీతంగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా సో ఖచ్చితంగా అప్లికేబుల్ అయిపోయింది. అందరూ లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ఇంక్లూడింగ్ మీ సో రుణపడి ఉన్నాను. ఇంకా దాంతోపాటు రైతు బంధు, రైతు భరోసా సో అది కూడా చాలామందికి వచ్చాయి. ఇంకా కొంతమందికి కూడా ఇప్పుడు సో మన గవర్నమెంట్ మొన్ననే మీకు తెలుసు అనౌన్స్ చేశారు మన వ్యవసాయ మంత్రి గారు. సో త్వరలో అది కూడా కంప్లీట్ చేస్తారని నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. సో అది కాకుండా మనకు ఇందిరమ్మ ఇండ్లు ఇవి కూడా ఎక్కడో ఎందుకు సో మా ఊర్లోనే తీసుకుంటే మీరు వెళ్ళి రియల్గా లబ్ధిదారులని ఎంక్వైరీ చేసిన సో మీకు క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ పార్టీలకు అతీతంగా పార్టీ అని కాదు, ఈ పార్టీ ఆ పార్టీ అని అనుకోకుండా సో మొత్తం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసి సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసి సో పంపించి సో ఈరోజు మా ఊర్లోనే ముగ్గు వేసే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. సో అందుకు గాను అది కాకుండా ఇంకా గృహజ్యోతి పథకం కింద మనకు ఎలక్ట్రికల్ బిల్ సో ఇది కూడా పార్టీలకు అతీతంగానే సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ సో ఇది అప్లికేబుల్ అయ్యింది, ఆల్రెడీ నడుస్తుంది. సో మహిళలకు ఏదైతే హామీ ఇచ్చారో ఫ్రీ బస్ అది మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించుకుంటున్నారు. సో అందుకు కూడా నేను కాంగ్రెస్ పార్టీకి సో థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఇవే కాకుండా ఇంకా ఇచ్చిన మిగతా పథకాలకు కూడా సో అతి త్వరలో వాళ్ళు బడ్జెట్ని సో సమకూర్చుకొని సో ఆ మిగతా పథకాలను కూడా సో వాళ్ళు వినియోగదారులకు అందిస్తారని నా పూర్తి నమ్మకంని మీ ముందు ఉంచుతున్నాను. అన్న, ఇంకొక విషయం అన్న, మీరు చెప్తా ఉన్నారు, ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం టోటల్గా ఈ పథకాల గురించి. ఇంకొక విషయం, ఎందుకంటే ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా అంటే కరువు జిల్లా, వలసల జిల్లా. ఎందుకంటే ఎక్కడో బొంబాయి, మహారాష్ట్ర ఇక్కడ పోయి ఇక్కడ బతికే
ఏర్పరచుకున్నారు. మరి అలాంటిది ఈరోజు ఇక్కడే పుట్టినటువంటి బిడ్డ ఈరోజు సీఎం అయింది కదా, మరి ఎలా చూస్తారన్న? ఏమైనా కరువు కాటకాలు ఏమైనా దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు? ఇది ఖచ్చితంగా దూరం అవుతాయనే పూర్తి నమ్మకం నాకుంది. ఎందుకు అంటే సో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం ఏదో డైరెక్ట్గా ఏదో నామినేటెడ్ పోస్టెడ్ తీసుకొని ఇట్లా డైరెక్ట్గా వచ్చి సీఎం సీట్లో కూర్చున్న మనిషి కాదు కాబట్టి సో ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి సో కింది స్థాయి నుంచి వచ్చిన కార్యకర్త కాబట్టి ఆయనకున్న కమిట్మెంట్ కానీ సో ఆయనకున్న ఎఫర్ట్స్ కానీ సో ఆయనకున్న స్ట్రెంగ్త్ కానీ వీటిని నేను బేస్ చేసుకొని చెప్పగలుగుతున్నాను. ఖచ్చితంగా మన మహబూబ్నగర్ అనేది మళ్ళీ ఏమంటారు డెవలప్మెంట్ ఏంటి అనేది అయితే ఖచ్చితంగా చూపిస్తాడనే నమ్మకం నాకు పూర్తి నమ్మకం ఉంది. పార్టీతో సంబంధం లేకుండా ఈరోజు నారంపేట నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ప్రతి పార్టీలో ఈరోజు శివకుమార్ రెడ్డిని అభిమానించే ప్రేమించే వ్యక్తులు ఉన్నారంటారా? ఖచ్చితంగా ఆయనకు ఆ అభిమానం కనుక లేకపోతే ఈసారి కూడా మనకు వచ్చే అవకాశం లేకుంటుండే. సో ఆయనకి ఇప్పుడే కాదు గత 15 సంవత్సరాల నుంచి ఆయనకున్న అభిమానుల దీంతోనే ఆయన ముందుకు సాగాడు. సో ఆయనకు పార్టీ బలం కంటే సో ప్రజల బలమే ఎక్కువ ఉందని నేను బాగా ఆశిస్తున్నాను. డబ్బు బలం కంటే ఎస్పెషల్లీ డబ్బు బలం కంటే సో ప్రజల బలమే ఎక్కువ ఉందని నేను పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. అన్న, ఈరోజు కంటికి రెప్పలా ఇక్కడ ఉన్నటువంటి నారంపేట నియోజకవర్గ ప్రజల్ని కాపాడడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ఆయనకు ప్రజలపై ఉన్న నమ్మకం, ఓకే, ప్రజలంటే ఇష్టం. సో ప్రజాసేవనే ఆయన ముఖ్య ధ్యేయంగా పెట్టుకొని సో ఆయన ముందుకు సాగాడు కాబట్టి ఆయనకు ఒకరోజు ఒకసారి కాకపోయినా ఇంకో టైం వస్తుంది, మన టైం అంటూ వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది చేయాలనే సంకల్పంతో సో ఆయన ముందుకెళ్ళాడు. అది నిజం చేసుకున్నాడు, కళ సాకారం అయింది. సో అందుకు ఫస్ట్ పర్సన్గా నేను కూడా చాలా హ్యాపీ. సో ఒక యూత్గా లేదా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా లేదా ఒక ఎడ్యుకేటర్గా నేను పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. ఆయన ఖచ్చితంగా ఒక దృఢ సంకల్పంతో వచ్చాడు, దాన్ని సాధించాడనే నేను చెప్తున్నాను. అన్న, ఇంకొక విషయం అన్న, ఈరోజు పక్క నియోజకవర్గం ముట్టాలు, ఎందుకంటే అన్న తమ్ముళ్ళ లెక్క కలిసిమెలిసి ఉండే నియోజకవర్గం పక్కన మీకు ఈరోజు ఇక్కడి నుంచి చాలా రోజుల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి మంత్రి కావడం జరిగింది. ఎలా చూస్తారు ఆ విషయాన్ని? అందులోనూ ఈరోజు మీ ఎమ్మెల్యే గారికి అత్యంత దగ్గర సన్నిహితులుగా బ్రదర్లాగా నిలుస్తూ ఉంటాడు. ఎలా చూస్తారన్న ఆ విషయాన్ని? ఈ విషయంలో 100% గవర్నమెంట్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకు అంటే శ్రీఆర్ అన్న గారిని ఒక పార్టీ వ్యూహంగా తీసుకుంటే కనుక ఆయన ఎప్పుడైతే రాజకీయంలో అరగేటం చేశాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నాడు. ఎన్ని పార్టీలు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఎంత ప్రలోభాలకు గురి చేసినా తట్టుకొని సో ఆయన కూడా గ్రౌండ్ లెవెల్లో అంటే ఒక వార్డు మెంబర్, సర్పంచ్, అట్లా జెడ్పీటీసీ అన్నీ చేసుకుంటూ ఆయన ముందుకు సాగాడు. ప్రజాసేవనే నమ్ముకున్నాడు కాబట్టి ఆయనకు దేవుడు మంచి చేసిండనే నేను కూడా పూర్తి నమ్మకంతో ఉన్నాను. అంటే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మీ నియోజకవర్గం కానీ పక్కన మొత్తం నియోజకవర్గం ఏమన్నా డెవలప్మెంట్లో ముందు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక మంత్రి పదవి ఉంది అంటే సో ఆయనకు ఖచ్చితమైన ఇంపార్టెన్స్ ఉంటుంది గవర్నమెంట్లో. సో డెవలప్మెంట్ కూడా ఖచ్చితంగా వేరియేషన్ అనేది చూపిస్తారనే నమ్మకం నాకు ఉంది. అన్న, ఇంకొక విషయం అన్న, మనం లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మాట్లాడుకుందాం. ఈరోజు నువ్వు పుట్టిన ఈ గడ్డ మీద మీ పేరు ప్రస్తావన ఇక్కడ పుట్టిన జనాలు ఎక్కువ తెస్తూ ఉన్నారు, అందుకే మిమ్మల్ని మీట్ అయినా నేను వాస్తవానికి. అసలు మీ పేరు ప్రస్తావన తీసుకురావడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ప్రధాన కారణం అంటే ఒకటి మేము ఊరు మీద కొద్దిగా గొప్ప అందరితో పోలిస్తే కొద్దిగా గొప్ప అనకుండా సో మాకు చేతనైనంతగా మేము ఊరి డెవలప్ కోసం పాటుపడ్డాం. సో ఇంతవరకు ఊరు వాళ్ళు కూడా చూశారు. సో మేమేదో స్వార్థం కోసమో లేకపోతే ఏమంటారు మాకేదో దొరుకుతుందని దానికోసం అయితే మేము ఎప్పుడు పని చేయలేదు. సో మేము ఇక్కడ అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే డెవలప్మెంట్లో మేము ఏం చేశామనేది మీకు కూడా కొంచెం తెలియాలి. సో ఇక్కడ మాకు స్టార్టింగ్ గుట్ట ఉంటుంది, అక్కడ నుంచి పైన శివాలయం అనేది ఒక ఉంది. సో ఆ శివాలయానికి మేము డెవలప్ కావడానికి మెయిన్ రీజన్ అయితే మేమే అనుకోవాలి. ఇప్పటి వరకు అయితే ఇంకా ముందు ఎవరైనా చేయొచ్చు మేమే అని నేను దీంతో కూడా చెప్పట్లేదు. మీరు చెప్పకపోయినా కూడా జనాలు కొంచెం మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి కొంచెం మాకు అందుకని సో మేము ఒక 8 నుంచి 9 lakhs వరకు
సో దేవుడు గుడి కానీ దానికి మెట్లు కానీ ధ్వజస్తంభం కానీ ఇంకా ఆర్చ్ కానీ ఇలాంటివన్నీ డెవలప్ చేశాం కాబట్టి పూర్తి నమ్మకం ప్రజలకు ఏముంది అంటే ఒక పార్టీకి అతీతంగా లేదా సో ఏమంటారు ఒక పదవి వస్తే ధీమాతో వీళ్ళు ఏదో చేస్తారనేది కాకుండా సో ఉన్నా లేకపోయినా వీళ్ళు చేస్తారనే నమ్మకాన్ని ప్రజల లోపల ఉందని నేను నమ్ముతున్నాను. ఓకే, అదే నా ఇంకొక విషయం అన్న, అంటే మీకంటూ ఇంతకుముందు చేశారు, మీ కుటుంబం మొత్తం ఇట్లా గుడి దిమ్మస్థానం కానీ ఏదో ఒక కార్యక్రమాలు అయితే మీరు చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు కదా. ఇప్పుడు కంపల్సరీగా ఇప్పుడు లోకల్ బడి ఎలక్షన్లో మీరు ఇక్కడ గ్రామ ప్రజలు, నీ పుట్టిన నేల ప్రజలు మిమ్మల్ని గెలిపించి ఆశీర్వదించి దీవించి విజయావకాశం చేకూరిస్తే, అంటే ముఖ్యంగా నీకంటూ ఈ గ్రామానికి ఇంకొక సేవా కార్యక్రమం చేయాలంటుంది కదా, అంటే ముఖ్యంగా ఏది చేయగలుగుతాం? ఇక్కడ మాకు ధన్వాడ మండలమ్మకు యమనపల్లి గ్రామం కాబట్టి ధన్వాడ మండలమ్మకు వచ్చేసి సో మాకు వెళ్ళడానికి రావడానికి ఇంతకుముందు సో గత గవర్నమెంట్లో ఎప్పుడు కూడా లేని రోడ్డు. ఓకే, సో చాలా సంవత్సరాలు మేము స్ట్రగుల్ అయ్యాక మొన్న బీటీ రోడ్ వేశారు. బట్ అక్కడ మాకు ఒక వాగు వస్తుంది ఈ ధన్వాడ చెరువు నుంచి, పెద్ద జటం చెరువు నుంచి, సో పైన పాతపల్లి, కొత్తపల్లి, ఇక్కడ గున్ముక్ల చెరువు నుంచి వాటర్ ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో కొద్దిపాటి వర్షాలకే మాకు అక్కడ వెళ్ళడానికి రావడానికి ఎంత స్ట్రగుల్ అంటే అన్ని వాటర్ వస్తాయి. మేము ఇక్కడ నుంచి ధన్వాడ వెళ్ళాలంటే 5 కిలోమీటర్స్. కానీ మేము ఆ వాటర్ స్ట్రగుల్ వల్ల మేము చుట్టూ తిరిగిపోతే మాకు 25 కిలోమీటర్లు వస్తుంది. సో ఈ ప్లేస్లో మాకేంటంటే చిన్నపాటి బ్రిడ్జ్ కట్టిన సో మాకే కాదు, ఇప్పుడు ధన్వాడ్ టువర్డ్స్ గద్వాల్ పోవాలన్నా, ధన్వాడ్ టువర్డ్స్ మరికల్ పోవాలన్నా, ధన్వాడ టువర్డ్స్ మక్తల్ రాయచూర్ పోవాలన్నా కానీ సో మాకేందంటే ఇది కన్వీనియంట్ ప్లేస్. మాకనే కాదు ధన్వాడ అక్కడ నుంచి కూడా చాలా మందికి కన్వీనియంట్ ప్లేస్ అన్నట్టు. సో అలాంటి రోడ్డుని మేము కొంచెం బ్రిడ్జ్ చేసి సో ప్రజలకు ప్రయాణికులకు సో అనుకూలంగా పెడితే కనుక సో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఇంకోటి వర్షంలో అది ఎంత లోతుంది, ఎన్ని వాటర్ వస్తున్నాయని తెలియక సో తెలియని ప్రజలు కొట్టుకుపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో అక్కడ ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే దాన్ని ముందు దృష్టిలో పెట్టుకొని అలాగే కాకుండా గ్రామంలో సీసీ రోడ్లు కానీ ఇంకా మేము ఇంతకుముందు చెప్పినట్టు గుడి దగ్గర ఇంకా డెవలప్మెంట్ ఉంది. సో గ్రామ పెద్దలతో అన్నీ మాట్లాడాము. సో వాళ్ళు కూడా అంటే ఇంట్రెస్ట్గానే ఉన్నారు. అంటే మేము ఏదో కొంచెం పదవి వస్తేనో లేకపోతే వచ్చినా రాకపోయినా వీళ్ళు చేస్తారనే నమ్మకం అయితే వాళ్ళ లోపల ఉంది. అందుకే బహుశా కావచ్చు వాళ్ళు నా పేరు ప్రపోజల్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ నేల ప్రజలకు, మీ పుట్టిన నేల ప్రజలకి మనం సూచన ఇవ్వదలుచుకున్నాం లోకల్ బడిలకి సంబంధించి? ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకు అంటే సో నేను ఒక ఎడ్యుకేటర్గా, నేను ఒక పీజీ కంప్లీటెడ్ అండ్ నేను ఒక ప్రైవేట్ జాబర్గా కూడా పనిచేస్తున్నాను. అది అందరికీ మా ఊర్లో అందరికీ తెలిసిన విషయమే. ఒక ఎడ్యుకేటర్గా మా ఊర్లో ఇప్పుడు ఎదిగే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సో ఒక మార్గదర్శిగా నేను ఇంతకుముందు అంటే వేరే దేశాలకు వెళ్ళి కూడా పనిచేసి వచ్చాను. ఆ విషయం అందరికీ తెలిసింది. సో నా అనుభవాన్ని పిల్లలకి పంచుతూ వాళ్ళు కూడా అలాంటి ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహించాలని సో నా పూర్తి నమ్మకంతో నేను వాళ్ళకు సాయం చేస్తాను. అదేవిధంగా సో బడుగు బలహీన వర్గాలను, బీసీ వర్గాలను అందరినీ కలుపుకుపోతూ సో ఊరు డెవలప్మెంట్ కోసం పాటుపడుతూ సో నాకంటూ సొంత గోల్స్ నేనేదో సంపాదించాలి అనేది నాకు పెద్దగా లేదు. సో ప్రజాసేవనే ముఖ్యం అనుకొని నేను ఈ పాలిటిక్స్లోకి వస్తున్నాను కాబట్టి సో నన్ను ఆశీర్వదించి మీ సపోర్ట్ నాకు ఉంటే కనుక నేను ఖచ్చితంగా ఊరు బాగు కోసం పాటుపడి పనిచేస్తానని అందరికీ నమస్తే. అంటే ఈరోజు చూసుకున్నట్టయితే నా గ్రామం ఒకటే కదా, నా పక్క గ్రామం కూడా కంపల్సరీగా అవి వేయడం వల్ల ఏమవుతుందంటే రాకపోకలు అంతరాన్ని కలగదు. అదేవిధంగా ఇక్కడ రీచ్ కావాలంటే కూడా ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పనులు కూడా ఇక్కడ మా గ్రామంలో మిగిలిపోయాయి. అవి కూడా కంపల్సరీ నా నేతృత్వంలో చేయాలని చెప్పి నా గ్రామ ప్రజలు ప్రస్థానం తేవడం నాకు కూడా గొప్ప విషయం, శుభపరిణామం. కంపల్సరీ నేను నా గ్రామ ప్రజల దీవెన ఆశీర్వాదం నాకుంటే కంపల్సరీ బరిలో ఉంటాను. బరిలో ఉండి ప్రజలు ఇచ్చిన తీర్పుకు స్వీకరించి కంపల్సరీ అభివృద్ధిలో కంపల్సరీగా ఇక్కడ ధన్వాడ మండలంలోనే
ఈరోజు ఈ విలేజ్ని అయితే ఒక గొప్ప విలేజ్గా నెంబర్ 1 విలేజ్గా తీర్చిదిద్దా అని చెప్పేసి అన్నగారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న.